అండ్ ఈతాల్ అనేది దేనికి సంబంధించిందంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అసలు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని ఎన్ని జరుగుతున్నాయి అంటే కేవలం మీ సేవ నుంచి కాదు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా జనరలైజ్డ్గా మీ సేవ ఈ సేవ. మరి ప్రతి దానికి కూడా మొత్తం ట్రాన్సాక్షన్స్ అసలు మన తెలంగాణ రాష్ట్రంలో పౌరులందరూ కూడా డిజిటల్ సర్వీసెస్ ద్వారా ఎన్ని పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఓకేనా, ఎన్ని డిజిటల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది ఈతాల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుందమ్మా. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. MeitY మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది. సో అలా చూసుకుంటే దాదాపు 571 కోట్ల ట్రాన్సాక్షన్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనకి కంట్రిబ్యూట్ చేశామనే సంగతి చాలా క్లియర్గా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో చూడండి క్లియర్గా, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అగ్రిగేషన్ అండ్ అనాలిసిస్ లేయర్ ఈతాల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారత ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం తెలంగాణ 5,71 కోట్ల 1,26,167 ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేది పూర్తి చేసింది. సో జూన్ 2014 అండ్ మే 2024 మధ్య ఈ లావాదేవీలు మరియు ప్రతి 1000 జనాభాకి ఈ లావాదేవీలు అనేది ఎంత ఉంది? సో దాదాపు 1,62,24,724 ఓకేనా. సో ఏదైతే మనం చెప్పుకున్నా పర్ 1000 ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎన్ని జరిగాయి, మొత్తం టోటల్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎన్ని జరిగాయి, ఈ యొక్క డిజిటల్ లావాదేవీలు ఏదైతున్నాయో మొత్తం టోటల్ మన తెలంగాణ రాష్ట్రంలో పౌరులందరూ కూడా ఎంత చేసిరు అండ్ పర్ 1000 పాపులేషన్ ప్రతి 1000 జనాభాకి ఎంత చేసిరు అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి.